హలో హై హోప్ యూర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ వచ్చేసి ఫ్లాట్గానే క్లోజ్ అయినాయి. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే నిఫ్టీ కావచ్చు ఆర్ బ్యాంక్ నిఫ్టీ అయినా సరే కంప్లీట్గా ఇన్సైడ్ బార్లోనే మనకుంది. సో నిఫ్టీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 239తో స్మాల్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గ్రీన్గా ఉన్నాయి. మిడ్ నిఫ్టీకి వచ్చేసి ఫ్లాట్గా అయితే ఉంది. అండ్ ఒకనొక టైంలో 4% కూడా డౌన్ అండ్ అప్ అండ్ మూవ్స్ అయ్యి ఇండియా విక్స్ వచ్చేసి 18లో మధ్యలో క్లోజ్ అయితే అయ్యింది. సో మనకి వాలటిలిటీ ఎట్లా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇవాళ ఓపెనింగ్ అయితే ఫ్లాట్ అయ్యింది. ఇంకా తర్వాత నుంచి కూడా కంప్లీట్గా డౌన్ సైడ్ అయితే నిఫ్టీ అయితే వచ్చేసింది. అండ్ మనకున్నటువంటి ఏదైతే ఈ 25,000 దాటకపోవడం, అలాగే డౌన్ సైడ్ కూడా ఏదైతే ఇండ్రెసివ్నెస్ ఉందో దాంతోపాటు గ్లోబల్ క్యూస్ కూడా వాలటిలిటీని యాడ్ చేసిందని చెప్పచ్చు. సో ఇవాళ అయితే పెద్దగా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా అయితే ఏం లేవు. అంత కంప్లీట్గా కూడా ఒక రేంజ్ బౌండ్లో అండ్ ఫేక్ బ్రేక్అవుట్స్తోనే మొత్తం గడిచిందని చెప్పచ్చు. అండ్ బ్రాడర్ మార్కెట్ కూడా చూసుకుంటే మనకి 1462 అడ్వాన్స్డ్ ఉంటే 1395 వచ్చేసి డిక్లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ రేషియో కూడా చూడొచ్చు, పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. అన్నీ కూడా 50-50%లోనే ఆల్మోస్ట్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. అండ్ ఇండెక్స్ మూవర్స్ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో మేజర్ బ్యాంక్స్ అయినటువంటి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మార్నింగ్ నుంచి గ్రీన్లోనే ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి, కోటక్, యాక్సిస్ బ్యాంక్ కూడా కంప్లీట్గా నిఫ్టీ బ్యాంక్ని అయితే ఈరోజు డ్రాగ్ చేసాయని చెప్పొచ్చు. అవి కూడా ప్రాపర్గా బ్రేక్అవుట్ ఇవ్వక కంప్లీట్గా ఇలా అయిపోయిందని చెప్పొచ్చు ఈరోజు. సో దీంట్లోకి వచ్చేసరికి నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి టాప్లో ఉంది ఈరోజు. ఎక్కువ శాతం వచ్చేసి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్ వచ్చేసి బాగా డ్రాగ్ చేసిందని చెప్పొచ్చు. దాంతోపాటు నిన్న రెడ్లో ఉన్నటువంటి ఐటీ కొద్దిగా ఇవాళ బెటర్గా కోలుకుందని చెప్పొచ్చు. మిగతావి పవర్, కన్జ్యూమర్ అండ్ కన్స్ట్రక్షన్, మెటల్స్, హెల్త్ కేర్, ఆటోమొబైల్ కూడా ఈరోజు నెగిటివ్గానే క్లోజ్ అయింది. అండ్ టెలికమ్యూనికేషన్, క్యాపిటల్ గూడ్స్ సర్వీసెస్, ఓవరాల్గా ఐటీ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ వచ్చేసి ఈరోజు నిఫ్టీని ఓవరాల్గా రెడ్లోంచి మాత్రం కాపాడలేకపోయాయి ఈరోజు అని చెప్పొచ్చు. సో రేపటికి మనకి మంత్లీ ఎక్స్పైరీ మనకి నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే కనుక ఎటువంటి ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా లేదు. ఏదైతే మనకి 25,000 ఆర్ 25,150 లెవెల్స్ అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 24,700 బ్రేక్ అయితేనే ఒక ఎటువైపు అయినా సరే డైరెక్షన్ అయితే ఉంటుంది. సో రేపటికైతే కనుక మనకి ఈవెన్ ఈ లెవెల్స్ చూసుకున్నా సరే మనకి 25,000 అండ్ 25,150 లెవెల్స్ అండ్ డౌన్ సైడ్ వచ్చేసి ఈ జోన్స్లో కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ యొక్క రేంజ్ ఏదైతే ఉందో దాని బ్రేక్అవుట్ చూసుకున్నా మనకి ఆల్మోస్ట్ అదే లెవెల్స్ ఏదైతే 25,100 అండ్ 24,700 రేంజ్ మనకు కనిపిస్తూ ఉంది. సో ఎటువైపు అయినా సరే బ్రేక్అవుట్ ఇస్తేనే ప్రాపర్గా మనకి ఒక అవకాశం అనేది ఉంటుంది. అదర్వైజ్ రేపు కనుక ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఉంటే కనుక డెఫినెట్గా ఇక్కడనే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా ఉంటే కనుక మనం అసలు ట్రేడ్ తీసుకోకపోవడం బెటరు. ఈ ఏటీఎం, ఓటీఎం అవన్నీ పక్కన పెట్టేస్తే అసలు రేంజ్లో ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోకపోవడమే చాలా బెటరు. రేపు ఒకటే మేజర్ సిట్యువేషను అండ్ మేజర్గా బయర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక 24,750లో క్లోజ్ అయింది కదా, ఒక 50 పాయింట్స్ బ్రేక్ అయ్యి ఈ లెవెల్స్ని ఫాలోఅప్ చేసుకుంటే కనుక అట్లీస్ట్ ఇక్కడ ఒక లో వేసి తర్వాత ఇలా విక్ వదిలేసినా పెద్ద ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఒక డైరెక్షన్ అనేది మాత్రం తెలుస్తుంది. 700 నుంచి కూడా అరౌండ్ 500 వరకు అంటే ఒక 200 పాయింట్స్ అన్న మనకి ఇక్కడ పట్టుకోవడానికి అయితే వస్తుంది. సో ఇంకా ఈవెన్ వీక్ అయితే కనుక డెఫినెట్గా నెక్స్ట్ ఏదైతే ఉందో 24,400. సో ఇక్కడ ఒక అప్పుడు 200-300 పాయింట్స్ అయితే మనకి డౌన్ సైడ్ అయితే ఒక షార్టింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. అండ్ అప్ సైడ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి 750 కదా, ఇక్కడ నుంచి 250 ఇంకా అనదర్ 25,150 అంటే ఇంకొక 150 అంటే మొత్తం ఓవరాల్గా 400 పాయింట్స్ అయితే పైకి రావాలి ఈ రెసిస్టెన్స్ దగ్గరికి. సో ఇది వచ్చేసి చాలా టఫ్ కండిషను. ఇక్కడికి వస్తే అప్పుడు మనకి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి దానికి టైం కూడా అయిపోతుంది, ఎక్స్పైరీ టైం కూడా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కూడా అంత ఈజీగా వెళ్ళేటటువంటి ఛాన్స్ అయితే ఉండదు. కంప్లీట్గా ఒక అప్ క్యాండిల్ అండ్ కొంత డౌను అండ్ మళ్ళీ ఒక స్పైక్ ఈ రేంజ్లో వెళ్తే కనుక పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఇన్ కేస్ మనం సేమ్ డైరెక్షన్లో ఉన్నా సరే ట్రైలింగ్ స్టాప్ లాస్లు కొట్టేసి మరి పైకి వెళ్తాయి కాబట్టి ర్యాలీని కూడా పట్టుకోవడం చాలా కష్టం ఇలాంటి కండిషన్లో. అందుకే రేపటికి ఓన్లీ
24,700 బ్రేక్ అయితే కనుక మనకి మంచి ఆపర్చునిటీ. 600 వరకు ఒక టార్గెట్ అండ్ 500 వరకు ఒక టార్గెట్. చుప్చాప్ ఈ 2 ట్రేడ్స్ తీసుకొని ఇంకా బంద్ చేసుకోవడం అనేది బెటర్ రేపటి సిచ్యువేషన్ అయితే కనుక. ఇంకా క్లారిటీగా మనం ఇంట్రాడే ప్రాస్పెక్టివ్లో మాట్లాడుకునేటప్పుడు డిస్కస్ చేద్దాము. అలాగే బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి అప్ సైడ్ ఏదైతే 55,500 లెవెల్ అసలు వదిలే ఛాన్స్ లేదు బ్యాంక్ నిఫ్టీలో ఆ లెవెల్ని అయితే కనుక. సో ఇక్కడెక్కడనే కంప్లీట్గా డోజీ క్యాండిల్స్ చాలా వరకు టైంపాస్ అయితే చేస్తుంది. అండ్ ఒక్కసారి 4 అవర్స్ టైం ఫ్రేమ్లో చార్ట్లో చూస్తే కనుక మనకి క్లియర్గా అర్థమవుతాయి విక్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎలా వాలటైలిటీ ఉంది, ఎటువంటి డైరెక్షన్ లేకుండా ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఇవాళ కంప్లీట్గా డోజీ అనేది వచ్చింది. అండ్ సేమ్ నిఫ్టీలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనకి ఈ క్యాండిల్ హై ఏదైతే రేంజ్ అయితే ఉందో సో అది కూడా ఇక్కడ చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి అప్ సైడ్ వచ్చినా సరే ఒక ఫేవరబుల్ కండిషన్ ఏంటంటే 55,600 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి మనకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఒక 200 to 300 పాయింట్స్ వరకు అప్ సైడ్ అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 56 వరకు అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ కూడా మనకి ఏదైతే ఇవాల్టి లో ఏదైతే ఉందో 55,200 బ్రేక్ అయితే కనుక మనకి ఇక్కడ కూడా ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ అయితే ఆపర్చునిటీ అయితే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ ఇది 54,800 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మళ్ళీ ఈ జోన్కి వచ్చి టెస్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ తీసుకుంటుందా లేకపోతే ఇట్లా కంటిన్యూ అవుతుందా అనేది మనకి రేపటికి దాంట్లో తెలుస్తుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ రేంజ్లోనే అంటే ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ కాలేదు, అలాగే 55,200 కూడా బ్రేక్ కాలేదు, ఇంక ఇక్కడే లోపలనే ఇలా ఒక స్పైక్స్ అండ్ బ్రేక్స్ ఇస్తూ ఉంది అంటే కనుక కంప్లీట్గా రివర్సల్ ట్రాప్ ట్రేడింగ్ చేసుకోవడం ఆర్ ఎల్స్ స్కాల్పింగ్ చేసుకోవడం బెటర్. ఇంట్రాడే పరంగా ఎక్కువ పాయింట్లు ఎక్స్పెక్ట్ చేసి అనవసరంగా స్టాప్ లాసులు కూడా ఇచ్చేయడం కంటే చిన్న చిన్న పాయింట్స్తో మనం సాటిస్ఫై అయ్యి స్కాల్పింగ్ లాంటి ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అండ్ ఒకసారి ఇంట్రాడేకి అయితే వెళ్ళిపోదాం. ఇంట్రాడేకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఇవాళ డైలీకే చాలా టైం పట్టేసిందని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా మనకి ఒక చిన్న ట్రెండ్ లైన్ అయితే 15 minutes టైం ఫ్రేమ్లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఇది బ్రేక్ అయ్యి ఈ రేంజ్లో అంటే 24,800 రేంజ్లో కనుక మనకి ఈ క్యాండిల్ కనుక కూర్చుంటే మనం ఈ లెవెల్స్ కూడా చూడొచ్చు ఎట్లా బిహేవ్ చేస్తుంది ప్రీవియస్గా అనేసి. అండ్ డౌన్ సైడ్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ వన్స్ ఈ 807 బ్రేక్ అయితే కనుక 866 వచ్చి ఫస్ట్ టార్గెట్, అలాగే 24,935 వచ్చేసి సెకండ్ టార్గెట్, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 25,110 అయితే మనకి టార్గెట్స్కి అయితే ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ 24,726 కూడా బ్రేక్ అయితే కనుక 24,669, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,596, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,496గా అయితే మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం ఎప్పుడు కూడా ఎక్స్పైరీ ముందు రోజున డిస్కస్ చేసుకున్నప్పుడు ట్రయాంగిల్ ప్యాటర్న్ వస్తే కనుక బాగా బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్ మూవ్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటాయి. సో రేపు కనుక డెఫినెట్గా ఫస్ట్ 5 minutes రూల్ అయితే రేపు చాలా స్ట్రిక్ట్గా మనం ఫాలో అయితే అయిపోవాలి డెఫినెట్గా. సో ఫస్ట్ 15 minutes బ్రేక్ అవుతేనే మనం ప్లాన్ చేసుకోవాలి, ఎయిదర్ బై అయినా సెల్ అయినా సరే. అండ్ కీప్ ఇన్ మైండ్ ఈ లెవెల్స్ అన్నీ కూడా మనం జస్ట్ మైండ్లో పెట్టుకొని ఆ రూల్ అయితే ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మోరోవర్ ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే ఫస్ట్ 15 minutes రేంజ్ కూడా మంచి బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ మూమెంటమ్ ఇన్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూడొచ్చు ఎంత నీట్గా అసలు సెల్లర్స్ అంతే, ఇంకా సెల్లర్స్కి ప్యారడైజ్ కండిషన్స్ ఉంటాయి కదా ఆ టైపు. సో ఇక్కడ కూడా మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే అఫ్కోర్స్ 15 minutes అండ్ 5 minutes ప్యాటర్న్లో కూడా వస్తుంది. అండ్ 55,467 అండ్ 55,406 ఈరోజు అయితే రేంజ్ అయితే కొంచెం తక్కువగానే ఉందని చెప్పొచ్చు. సో ఇన్ కేస్ ఇక్కడ మనకి గ్యాప్ అప్ అయితే కనుక స్మాల్ గ్యాప్ అప్ అయినా సరే ఈ రేంజ్లో మనకి ఒక క్యాండిల్ అనేది కూర్చుంటుంది. 55,540 అండ్ అలాగే 55,608 అలాగే 55,6
664 అయితే మనకి టార్గెట్స్కి అయితే ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఎక్స్పైరీ ఏమన్నా వండర్స్ అవి యొక్క ఏమన్నా అద్భుతాలు జరిగితే కనుక 55,700 లెవెల్స్ కూడా మనకి టార్గెట్ 4గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ 55,400 బ్రేక్ అయితే కనుక క్విక్గా మనకి ఒక స్కాల్పింగ్ ట్రేడ్ అనేది 50 పాయింట్స్లో అయితే మనకు వస్తుంది. 55,347. అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 266. అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,128. సో సేమ్ దీనికి కూడా ఎక్కువ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫాస్ట్గా స్కాల్పింగ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం రేపటికైతే కనుక. ఈవెన్ సెన్సెక్స్ కూడా ఇంత దారుణంగా అసలు అంతే కంప్లీట్గా 15 మినిట్స్ రేంజ్లోనే ఇవాళ అయితే ఉండిపోయింది. 81,500 బ్రేక్ అయితే కనుక మనకి ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. సో ఇది బ్రేక్ అయితే కనుక మనకి ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,615 అండ్ సెకండ్ టార్గెట్ 770 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 950గా అయితే మనకు ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 81,272 బ్రేక్ అయితే కనుక 81,027 అలాగే 80,832 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 80,568కి అయితే మనకుంది. ఒకసారి ఓఏ డేటా చూసుకుంటే 9.43 7.59. సో ఇక్కడ క్లియర్ కట్గా పుట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ అండ్ ఓవరాల్గా చూసుకుంటే 1163 అయితే మనకి 11,63,238 అయితే మనకి కాల్ సైడ్ ఉంది. 9.87. సో ఓవరాల్గా 1.75 అయితే మనకి ఇంకా డౌన్ మూవ్ అయితే ఇంకా ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఓఏ చూసుకుంటే కనుక 45.9 అండ్ 54.1. సో మంచి ట్రయాంగిల్స్ ఎప్పుడైతే ప్యాటర్న్స్ ఈ రేంజ్లో వస్తూ ఉంటాయో మనకి ఎప్పుడు కూడా మంచి మూమెంటం మంచి ఎక్స్ప్లోజివ్ మూవ్స్ అయితే వచ్చాయి. సో లెట్స్ హోప్ ఫర్ ద సేమ్ రేపు కూడా మంచి మూవ్ రావాలి అండ్ బయర్స్కి మంచి ఆపర్చునిటీస్ రావాలని అయితే కోరుకుందాం. అండ్ బ్రేకింగ్ న్యూస్ ఈజ్ దాట్ మనకి ట్రేడర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మాన్సూన్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీకు ఫ్లాట్ 20% అయితే డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. సో మరింతగా ఆలస్యం లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేకపోతే traders.com అని మన వెబ్సైట్లో ఉంటాయి. సో సీ యూ ఆల్ ఇన్ ద ట్రేడర్స్ గ్రూప్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.